కల్కి మూవీలో మన ఇండియన్ మైథాలజీలోని 2 పవర్ఫుల్ వెపన్స్ అయితే చూపెట్టారు భయ్య. అండ్ ఈ మూవీ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు వెస్టర్న్ సూపర్ హీరో ఫిల్మ్స్ లోని వెపన్స్ గురించి మాట్లాడడం చూసాము, కానీ ఫైనల్లీ కల్కి మూవీ వల్ల మన ఇండియన్ మైథాలజీలోని పవర్ఫుల్ వెపన్స్ గురించి మాట్లాడడానికి ఛాన్స్ అయితే దొరుకుతుంది. అండ్ అందులో ఫస్ట్ వచ్చేసి అర్జునుడి గాంధీవం. సో ఈ వెపన్ గురించి మాట్లాడితే భయ్య, ఇది ఒక బో అండ్ ఈ బో చాలా పవర్ఫుల్ బో అండ్ స్వయం దీన్ని బ్రహ్మ తయారు చేశారు. అండ్ ఇది ఎంత పవర్ఫుల్ అంటే కురుక్షేత్రం వార్ లో కొన్ని లక్షల మందిని అర్జునుడు ఒంటి చేత్తో ఈ ఒక్క బోని యూజ్ చేసి చంపాడు అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి కర్ణుడి విజయధనస్సు. సో ఈ విజయధనస్సు గురించి మాట్లాడుకుంటే భయ్య, కర్ణుడు మహాభారతం టైంలో ఏ యుద్ధాల్లో అయితే పార్టిసిపేట్ చేశాడో ఈ విజయధనస్సు ఉన్న దగ్గర ఎప్పుడు కూడా తను ఓడిపోలేదు. అండ్ ఫైనలీ కొన్ని ఎత్తులు వేసి కృష్ణుడు అండ్ అలాగే అర్జునుడు కలిసి కర్ణుడిని చంపుతారే తప్ప తను ఎప్పుడు కూడా విజయధనస్సుతో ఓడిపోలేదు. అండ్ మెయిన్ గా ఈ వెపన్ గురించి మాట్లాడుకుంటే భయ్య, మనకి ట్రైలర్ లో ఏదైతే అశ్వత్థామ చేతిలో ఒక కట్టెని చూపెట్టారో అదే ఈ విజయధనస్సు. అండ్ ఈ వెపన్ ని ఓన్లీ కర్ణుడు మాత్రమే ఈల్డ్ చేయగలుగుతాడు. అండ్ భైరవ ఒక రీఇన్కార్నేషన్ ఆఫ్ కర్ణ కాబట్టి ఆయన ఈ వెపన్ ని ఈల్డ్ చేయగలిగాడు.